ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. రెండో స్థానం ధనస్థానం అని జాతకరీత్యా చెప్పుకున్నాం కదా. కానీ రెండో స్థానం బాగుంటే ఇండస్ట్రీస్ పెడతారు, వందల కుటుంబాలను పోషించగలిగే శక్తి ఉంటుంది. ఈ రెండో స్థానం బాగుంటే వాళ్ళు ఆర్థికంగా చాలా బలపడతారు. రెండో స్థానం ధనస్థానం, కష్టపడి మంచి మంచి కంపెనీలు పెట్టి చాలా అభివృద్ధిలోకి వస్తారు. ఈ రెండో స్థానానికి ఇంకొక విధంగా కూడా ఉంది. రెండో స్థానం బలం లేకపోతే, రెండో స్థానంలో ఉపయోగకరమైన గ్రహం ఏదో ఒకటి ఉంటే వాళ్ళు బ్యాంకు క్యాషియర్లు గాను, ఆర్టీసీ కండక్టర్లు గాను, అంటే బిల్ కలెక్టర్లు గాను, అంటే డబ్బులు వసూలు చేసేటువంటి వృత్తుల్లో ఉంటారు, ఉద్యోగాల్లో ఉంటారు. కానీ ఒక్క రూపాయి కూడా వాళ్ళది కాదు, వాళ్ళు మాత్రం వసూలు చేసిస్తూ ఉంటారు. చేతి మీద లక్షల రూపాయలు నడుస్తూ ఉంటుంది, అయినా కూడా వాళ్ళది ఒక్క రూపాయి కాదు. అంచేత రెండో స్థాన బలం అనేటువంటిది జాతకంలో చాలా కీలకం. ఆర్థికంగా నిలబడటానికి, కుటుంబాన్ని ఒక మంచి స్థితిలో ఉంచడానికి కూడా ఈ రెండో స్థానమే ఉపయోగపడుతుంది. ఈ రెండో స్థానం వాక్కు స్థానం కూడానండి. మీరు మాట్లాడే ప్రతి మాటకి విలువ పెరగాలి అని అంటే ఆ రెండో స్థానం బాగుంటేనే విలువ పెరుగుతుంది. మీ మాటకి విలువ పెరిగింది, మీరు ఒక మాట అన్నారు, ఆ మాట ఎంతో విలువగా ఉంది అని అంటే దానికి రెండో స్థానం అత్యంత ప్రధానం. ఈ రెండో స్థాన శుద్ధి అనేటువంటిది ఒకటి ఉంటుంది. రెండో స్థానంలో శుభగ్రహం అనేది ఉంటుంది, రెండో స్థానం పాపగ్రహం ఉంటుంది, రెండో స్థానం మారక స్థానం కూడా. ప్రమాదాలు, ఇబ్బందులు, సమస్యలు కూడా రెండో స్థానం అవుతుంది. కానీ ఈ రెండో స్థానం గురించి కావలసిన పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళితే మాత్రం జీవితం చాలా హాయిగా ఉంటుంది. రెండో స్థానం మార్క స్థానం అన్నంత మాత్రాన భయపడాల్సినంత ఇదిగా ఉండదు. జాతకంలో చెప్పిన విధానం మార్క స్థానం, దానికి సంబంధించి ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయి, వాటిని ఏ విధంగా తొలగించుకోవాలనేది చూసి చేసుకోవటం, ఒక మంచి రెమెడీ పరిహారాలు చేసుకోవటం చాలా మంచిది. నేను కాగిత శివకుమార్, ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే మాత్రం కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ. నమస్కారం.